రాళ్ళు రప్పలు గుట్టలు ఇవన్నీ తీసేసి వ్యవసాయ యోగ్య భూమికి రాష్ట్ర వ్యాప్తంగా పంట వేసినా వేయకున్నా మన ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను చెప్పడం నిన్న నాకు ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పి మనం చెప్తున్నాను. అదేవిధంగా రేషన్ కార్డుల విషయం, మరి రేషన్ కార్డుల విషయం నేను కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేనే కన్సర్న్ మంత్రిని. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్లుగా రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేదు. ఎక్కడన్నా హుజురాబాద్ లో బై ఎలక్షన్ ఇస్తే కొన్ని రేషన్ కార్డులు ఇచ్చారు, మునుగోడు బై ఎలక్షన్ అయితే కొంత రేషన్ కార్డు ఇచ్చారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేని విషయాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. దాని ద్వారా లబ్ధి పొందే నా అక్కలు చెల్లెళ్ళు నా అన్నలు తమ్ముళ్ళు 2,81,00,000 మంది. 10 ఏళ్ల పాటు మీకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ అదనపు కుటుంబ సభ్యులని రేషన్ కార్డులో చేర్పించుకునే అవకాశం ఇవ్వలేదు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది మనం చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో అర్హత ఉండే ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈ రోజు నాతాలగూడెంలో ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మీరు గమనించాలి, కొత్త రేషన్ కార్డు ఇవ్వడమే కాదు,